गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री स्वयंभू ध्यान महागणाधिपतये नमः। गुरुदेवाभ्यो नमो नमः। श्री गुरुभ्यो नमः। हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिर्वर्षे राहवे केतवे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमन्महागणपतये नमः। శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలకు మరియు అశ్విన్యాది సంవత్సర నక్షత్రమునందును ద్వాదశ లగ్నమునందును ద్వాదశ రాశినందును చతుర్వర్ణమునందును సర్వమతమునందును జన్మించిన వారందరికీ వారి వారి యొక్క ఇష్టదేవతల అనుగ్రహంతో ఈరోజు శుభ ఫలితాలను పొందాలని సదా నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామి వారిని ప్రార్థిస్తూ ఈరోజు పంచాంగ శ్రవణం గావిస్తున్నాం. శ్రీ విజయనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తేదీ 13/12/2013 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తం సాయంత్రం 5:23 తిథి ఏకాదశి ఉదయం 10:19 వరకును తదుపరి ద్వాదశి తిథి మరుసటి రోజు వరకును. నక్షత్రం అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 2:19 వరకు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 6:22 వరకును. వర్జం మధ్యాహ్నం 2:19 నుండి 3:56 వరకును. పునర్వర్జం రాత్రి తెల్లవారుజామున 4:15 నుండి 5:54 వరకును. దుర్ముహూర్తం ఉదయం 8:37 నుండి 9:21 వరకును. పునర్దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుండి 1 గంట వరకును. రాహుకాలం ఉదయం 10:33 నుండి 11:57 వరకును. యమగండం మధ్యాహ్నం 2:44 నుండి 4:07 వరకు. ఇవి ఈ రోజున యొక్క పంచాంగ వివరణ. అయితే ఈరోజు పండుగలు ఉన్నవి మతంత్ర ఏకాదశి అలాగే గీతా జయంతి, ఈ రెండు కూడా పర్వదినాలు. ఈరోజు చేయటం వలన సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు హోమం లేదు, అగ్నిహోత్రుడు భూమిపై లేడు కనుక ఈరోజు హోమం చేసినట్లయితే సత్ఫలితాలను పొందే అవకాశం అయితే ఉండదు. జాగ్రత్తగా ఉండట మంచిది. ద్వాదశ రాశుల వారికి అలాగే 27 నక్షత్రాల వారికి తారాబలం మొదలగు ఫలితాలు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితములు. మేషరాశి వారికి 13వ తేదీన అధికార లాభము, వ్యాపారులకు ధనలాభము మొదలగు శుభ ఫలితములు కలుగును కనుక ఇష్టదేవతను ఆరాధించండి. సత్ఫలితములను అతి శీఘ్రముగా పొందండి. తదుపరి అశ్విని నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు మీది జన్మతార కనుక తలనొప్పి, జ్వరము, అకారణంగా కోపం కలుగుట, బంధుమిత్రులతో విరోధములు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి రోహిణి నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు పరమిత్ర తార కనుక ధనధాన్య లాభములు, దూర ప్రయాణాలను అనుకూలించుట, కొద్దిగా ధన వ్యయమగును. తదుపరి కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి మరియు 4 పాదముల వారికి ఈరోజు మిత్రతార కనుక ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలముగా ఉండుట, వ్యాపార వ్యవహారములందు జయము, లాభము మొదలగు శుభ ఫలితములు పొందగలరు. మేషలగ్నమునందును మేషరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్ర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృషభ రాశి వారి యొక్క ఫలితములు. వృషభ రాశి వారికి 13వ తేదీన మానసిక చంచల్యము, గొప్పవారి యొక్క సందర్శనము కలుగును కనుక మీరు ఈరోజు తప్పనిసరి గౌరీదేవిని ఆరాధించండి. గౌరీదేవి నామస్మరణ చేసిన సత్ఫలితములు పొందగలరు. తదుపరి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఈరోజు మిత్రతార, ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలముగా ఉండుట, వ్యాపార వ్యవహారములందు జయము, లాభము కలిగినట్టు మొదలగు శుభ ఫలితములు పొందగలరు. తదుపరి రోహిణి నక్షత్రం 4 పాదముల వారికి
ఈరోజు నైదాన తార, ఇది మంచిది కాదు. మందబుద్ధి, ఆపదలు, చిక్కులు, దుష్టులతో వివాదములు మొదలగు అశుభ ఫలితములు కలుగును. జాగ్రత్తగా ఉండుట మంచిది. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి మృగశిర నక్షత్రం 1, 2 పాదముల వారికి మరియు 4 పాదముల వారికి ఈరోజు సాధన తార కనుక యత్నకారి సిద్ధి, ధనధాన్య లాభములు, బంధుమిత్రుల వలన మేలు కలుగును మొదలగు శుభ ఫలితములు పొందగలరు. వృషభ లగ్నమనందును వృషభ రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుకాక. తదుపరి మిథున రాశి వారి యొక్క ఫలితములు. మిథున రాశి వారికి 13వ తేదీన నీచులతో, దుర్మార్గులతో కలహములు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు కనుక మీరు తప్పనిసరి ఈరోజు మహాగణపతి స్వామి వారిని ఆరాధించండి. మహాగణపతి స్వామి వారి యొక్క నామస్మరణ చేసిన సత్ఫలితములు పొందగలుగుతారు. తదుపరి మృగశిర నక్షత్రం 3, 4 పాదముల వారికి ఈరోజు సాధన తార, యత్నకార్య సిద్ధి, ధనధాన్య లాభములు, బంధుమిత్రుల వలన మేలు కలుగును మొదలగు శుభ ఫలితములు పొందగలరు. తదుపరి ఆరుద్ర నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు ప్రత్యక్త తార కనుక కార్యాటంకములు, కష్ట నష్టములు, సంతానం వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండుట మంచిది. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి ఈరోజు క్షేమతార కనుక వ్యాపారాభివృద్ధి, ప్రయాణములు చేయుదురు, వాటి వల్ల అనుకూలంగా ఉండును. నూతన వస్త్రాభరణములు కొనుగోలు చేయుదురు. మిథున లగ్నమనందును మిథున రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 హేరంబు గణపతి స్వామి వారు సర్వదా రక్షించుకాక. కర్కాటక రాశి వారి యొక్క ఫలితములు. కర్కాటక రాశి వారికి 13వ తేదీన ఆపదలు, ఆందోళనలు, మరణ బంధువుల యొక్క మరణ సంబంధమైనటువంటి వార్తలు వినుట మొదలగు అశుభ ఫలితములు కలుగును. కనుక మీరు ఈరోజు తప్పనిసరి మహాలక్ష్మీదేవిని ఆరాధించండి. మహాలక్ష్మీదేవి నామస్మరణ చేసిన సత్ఫలితములను పొందగలుగుతారు. తదుపరి పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు క్షేమతార కనుక వ్యాపారాభివృద్ధి, ప్రయాణంలో వల్ల అనుకూలంగా ఉండుట, నూతన వస్త్రాభరణలు కొనుగోలు చేయుట మొదలగు శుభ ఫలితములు పొందగలరు. తదుపరి పుష్యమే నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు విభక్త తార కనుక శరీరం నలతగా ఉండుట, అశుభవార్తలు వినుట, ఔషధ సేవలు, సేవకుల వలన జాయింట్దారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండుట మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి ఆశ్లేష నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, గౌరవము మొదలగు శుభ ఫలితములను పొందగలరు. కర్కాటక లగ్నమనందును కర్కాటక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ద్విజ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుకాక. తదుపరి సింహరాశి వారి యొక్క ఫలితములు. సింహరాశి వారికి 13వ తేదీన వ్యాపార సమస్యలు, కోర్టు విషయములేగా ప్రధాగా చర్చలు, అప్రతమైనటువంటి బాధలు కలిగించే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండట మంచిది. కనుక మీరు ఈరోజు తప్పనిసరి శ్రీరామచంద్రుడిని ఆరాధించండి. శ్రీరామనామస్మరణ చేసిన మీ కష్టములన్నీ తీరగలవు. తదుపరి మకా నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు జన్మతార, జ్వరము, తలనొప్పి, అకారణంగా కోపం కలుగుట, బంధుమిత్రులతో విరోధములు మొదలగు అశుభ ఫలితములు కలుగును. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి పుబ్బా నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు పరమిత్రతార కనుక ధనధాన్య లాభములు, దూర ప్రయాణములు అనుకూలించుట, కొద్దిగా ధన వ్యయమగును. తదుపరి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి ఈరోజు మిత్రతార కనుక ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలముగా ఉండుట, వ్యాపార వ్యవహారములందు శుభము, లాభము కలుగును మొదలగు శుభ ఫలితములు పొందగలరు. సింహలగ్నమునందును సింహరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 ఊర్ధ్వ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుకాక. తదుపరి కన్యా రాశి వారి యొక్క ఫలితములు.
కన్యా రాశి వారికి 13వ తేదీన సంతాన విషయమే చర్చలు జరుగును. సమస్యలు, ధనలాభము మొదలగు శుభ అశుభ ఫలితము మిశ్రముగా కలుగును. కనుక మీరు ఈ రోజున తప్పనిసరి లక్ష్మీ గణపతి స్వామి వారిని ఆరాధించండి, లేదా లక్ష్మీ గణపతి నామస్మరణ చేసిన సత్ఫలితములు పొందగలుగుతారు. తదుపరి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఈరోజు మిత్రతార, ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలముగా ఉండుట, వ్యాపార వ్యవహారములందు జయము లాభము కలుగును మొదలగు శుభ ఫలితములు పొందగలరు. తదుపరి హస్తా నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు నైదానతార, ఇదంత మంచిది కాదు. మందబుద్ధి, ఆపదలు, చిక్కులు, దుష్టులతో వివాదములు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండుట మంచిది. శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి ఉత్తరా నక్షత్రం 1, 2 పాదముల వారికి ఈరోజు సాధన తార కనుక యత్నకారి సిద్ధి, ధనధాన్య లాభములు, బంధుమిత్రుల వలన మేలు కలుగును మొదలగు శుభ ఫలితములు కలుగును. కన్యాలగ్నమునందును కన్యారాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వరసిద్ధి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి తులారాశి వారి యొక్క ఫలితములు. తులారాశి వారికి 13వ తేదీన వ్యతిరేకతలు, గౌరవ భంగము, ధనలాభములు కలుగును. కనుక మీరు ఈరోజు తప్పనిసరి మహాగౌరీదేవిని ఆరాధించండి. మహాగౌరీదేవి యొక్క నామస్మరణ చేసిన సత్ఫలితములు పొందగలుగుతారు. తదుపరి చిత్తా నక్షత్రం 3, 4 పాదముల వారికి ఈరోజు సాధన తార కనుక యత్నకారి సిద్ధి, ధనధాన్య లాభములు, బంధుమిత్రుల వలన మేలు కలుగును మొదలగు శుభ ఫలితములు పొందగలరు. తదుపరి స్వాతి నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు ప్రత్యక్ష తార కనుక కార్యాటంకములు, కష్ట నష్టములు, సంతానం వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి ఈరోజు క్షేమతార కనుక కార్య వ్యాపారాభివృద్ధి, ప్రయాణములందు అనుకూలంగా ఉండుట, నూతన వస్త్రాభరణలు కొనుగోలు చేయుట మొదలగు శుభ ఫలితములు కలుగును. తులాలగ్నమునందును తులారాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 తరుణ గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి వృశ్చిక రాశి వారి యొక్క ఫలితములు. వృశ్చిక రాశి వారికి 13వ తేదీన శుభకార్యానుకూలత, ధన ప్రాప్తి యోగప్రదముగా ఉన్నది. దూర ప్రయాణములు కూడా అనుకూలించును. తదుపరి విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు క్షేమతార కనుక వ్యాపారాభివృద్ధి, ప్రయాణములు చేయటం వలన అనుకూలంగా ఉండును. నూతన వస్త్రాభరణలు కొనుగోలు చేయుదురు. తదుపరి అనురాధ నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు విపక్త తార, ఇది మంచిది కాదు. శరీరం నలతగా ఉండుట, అశుభవార్తలు వినుట, ఔషధ సేవలు, సేవకుల వల్ల జాయింట్దారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నది. జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఈరోజు శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, గౌరవము మొదలగు శుభ ఫలితములు పొందగలరు. వృశ్చిక లగ్నమునందును వృశ్చిక రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 భక్తి గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి ధనుర్రాశి వారి యొక్క ఫలితములు. ధనుర్రాశి వారికి 13వ తేదీన వృత్తి ధనలాభము, అధికార సందర్శనము మొదలగు ఫలితములు కలుగును. కనుక ఈరోజు మీరు ఇష్టదేవతను ఆరాధించండి. అలాగే షిరిడి సాయినాథుని ఆరాధించి సత్ఫలితాన్ని పొందండి. తదుపరి మూలా నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు జన్మతార కనుక జ్వరము, తలనొప్పి, అకారణంగా కోపం కలుగుట, బంధుమిత్రులతో విరోధములు మొదలగు అశుభ ఫలితములు కలుగును. కనుక శాంతి కొరకు రవిగ్రహ సహిత శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు పరమిత్రతార కనుక ధనధాన్య లాభము, దూర ప్రయాణములు అనుకూలించుట, కొద్దిగా ధన వ్యయమగును. తదుపరి ఉత్తరా నక్షత్రం 1వ పాదం వారికి మరియు 4 పాదముల వారికి ఈరోజు మిత్రతార కనుక ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలముగా ఉండుట, వ్యాపార వ్యవహారములందు జయము లాభము కలుగును. ధనుర్లగ్నమునందును ధనుర్రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 వీర గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక.
తదుపరి మకర రాశి వారి యొక్క ఫలితములు. మకర రాశి వారికి 13వ తేదీన సామాన్య సుఖము, రుణములు చేస్తారు కనుక జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇష్టదేవతను ఆరాధించండి, అలాగే శివుని ఆరాధించి సత్ఫలితాలను పొందండి. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదముల వారికి ఈరోజు మిత్రతార కనుక ధనలాభము, బంధుమిత్రులతో అనుకూలంగా ఉండుట, వ్యాపార వ్యవహారములందు జయము లాభము కలుగును. తదుపరి శ్రవణ నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు నైదాన తార కనుక మందబుద్ధి, ఆపదలు, చిక్కులు, చికాకులు, దుష్టులతో వివాదములు కలుగును మొదలగు ఫలితములు కలుగును కనుక శాంతి కొరకు శనేశ్వర గ్రహ సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి ధనిష్ట నక్షత్రం 1, 2 పాదముల వారికి ఈరోజు సాధన తార, యత్నకారి సిద్ధి, దూర ప్రయాణంలో అనుకూలించుట, ధనధాన్య లాభము, బంధుమిత్రుల వలన అనుకూలంగా ఉండును. మకర లగ్నమందును మకర రాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 క్షిప్ర ప్రసాద గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి కుంభరాశి వారి యొక్క ఫలితములు. కుంభరాశి వారికి 13వ తేదీన అనేక సమస్యలు, సంతాన విషయంలో చర్చలు జరుగును, ధనలాభం కలుగును కనుక మీరు ఈరోజు తప్పనిసరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి, సత్ఫలితాన్ని పొందండి. తదుపరి ధనిష్ట నక్షత్రం 3, 4 పాదముల వారికి ఈరోజు సాధన తార, యత్నకారి సిద్ధి, ధనధాన్య లాభము, బంధుమిత్రులతో అనుకూలంగా ఉండుట, బంధుమిత్రులను మేలు కలిగే అవకాశం అనేది మంచిది. తదుపరి శతభిష నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు ప్రత్యక్ష తార కనుక కార్యాటంకములు, కష్ట నష్టములు, సంతానం వల్ల సమస్యలు కలిగే అవకాశం ఉన్నది, జాగ్రత్తగా ఉండటం మంచిది. శాంతి కొరకు కేతుగ్రహ సహిత శ్రీ లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదముల వారికి ఈరోజు క్షేమతార కనుక వ్యాపారాభివృద్ధి, ప్రయాణంలో అనుకూలముగా ఉండుట, నూతన వస్త్రాభరణను కొనుగోలు చేయుట మొదలగు శుభ ఫలితములు పొందగలరు. తదుపరి కుంభలగ్నమునందును కుంభరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 విఘ్న గణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. తదుపరి మీనరాశి వారి యొక్క ఫలితములు. మీనరాశి వారికి 13వ తేదీన సంతాన ప్రాప్తి, ధనలాభము, శుభకార్య ప్రాప్తి మొదలగు శుభ ఫలితములు కలుగును. ఆయనను ఇష్టదేవతను ఆరాధించండి, సత్ఫలితములు అతిశీఘ్రముగా పొందండి. తదుపరి పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు క్షేమతార, వ్యాపారాభివృద్ధి, ప్రయాణములు చేయుదురు, నూతన వస్త్రాభరణను కొనుగోలు చేయుదురు. తదుపరి ఉత్తరా నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు విపక్త తార, ఇది మంచి ఫలితాలను అందించదు, శరీరం నలతగా ఉండుట, అశుభవార్తలు, ఔషధ సేవలు, సేవకుల వలన జాయింట్దారుల వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది, జాగ్రత్తగా ఉండట మంచిది. శాంతి కొరకు రాహుగ్రహ సహిత శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి రేవతి నక్షత్రం 4 పాదముల వారికి ఈరోజు సంపత్తార కనుక ధనలాభము, శుభవార్తలు వినుట, గౌరవము మొదలగు శుభ ఫలితములు కలుగును. మీనలగ్నమునందును మీనరాశినందును జన్మించిన వారందరినీ శ్రీ 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 మహాగణపతి స్వామి వారు సర్వదా రక్షించుగాక. శ్రీదేవి ఛానల్ ప్రేక్షక మహాశైలకు గమనించవలసినదిగా ఇప్పుడు ఈ తర్వాత భాగంలో మీకు రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఏ నక్షత్రం వారికి ఏ నక్షత్రాలు అయితే సరిపడవో వాటికి మాత్రమే రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. మీరు గమనించి పెన్ను కాగితం సిద్ధంగా ఉంచుకోండి. అలాగే సెల్ ఫోన్ కూడా పక్కన పెట్టుకోండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే రికార్డింగ్ చేసుకోండి. ఆ రికార్డింగ్ చేసిన వాల్యూమ్ తగ్గించి, టీవీ వాల్యూమ్ తగ్గించి రికార్డింగ్ చేసినట్టుగా ఊరు రాకుండా చక్కగా మనకు ధ్వని వినబడుతుంది. కనుక స్వస్తి. ఇరవై 27 నక్షత్రముల వారికి సరిపడని నక్షత్రములందు చేయనటువంటి క్రియ, అలాగే దీనికి రెమెడీస్ అనగా మీరు కష్టంలో ఈ నక్షత్రం ద్వారా మీకు వచ్చే కష్టాలు తొలగడానికని చెప్పని ఈ రెమెడీస్ని మీరు తప్పక ఆచరించగలరు. ఇందులో ముఖ్యంగా మన యొక్క పాపదోషాలు తొలగాలన్నా, మనం సుఖించాలన్నా ముందు భగవంతుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలి. అలాగే భగవంతుడిపై పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి.
అలాగే మనం చేసినటువంటి క్రియందు కూడా సరైన విశ్వాసం ఉండి మనం చేసినట్లయితే సత్ఫలితములను అతి శీఘ్రముగా పొందగలుగుతాం. అయితే ఇందులో ముఖ్యంగా ఈ రెమెడీస్ ఎలా చేయాలంటే, ఏ నక్షత్రం అయితే మీకు సరిపోలేదో ఆ నక్షత్రం బాగా గుర్తుంచుకోండి. ఆ నక్షత్రం ద్వారా వచ్చే మీకు సమస్యలు అనగా ఒక వ్యాపారం జాయింట్ వ్యాపారం చేసినట్లయితే ఆ వ్యాపారం ఆ నక్షత్రానికి సంబంధించింది అయి ఉంటే, లేదా ఆ నక్షత్రం రోజున మనం ప్రారంభం చేసినా దానివల్ల మనకి అనేక రకమైనటువంటి సమస్యలు వస్తాయి అని మనం ముందుగా తెలుసుకున్నాం. అలాగే ఆ నక్షత్రముల వారితో మనం వివాహం చేసుకున్న, అలాగే సంతానం పుట్టిన, అలాగే జాయింట్ వ్యాపారం చేసిన, మరి ఏ ఇతర కార్యాలైనా వాటి ద్వారా చేసినట్లయితే మనం సత్ఫలితాన్ని పొందము అని మనం ముందుగా తెలుసుకున్నాం. కనుక ఆ ఒక్క నక్షత్రం ఏ నక్షత్రం వారైతే మిమ్మల్ని బాధిస్తున్నారో ఈ నక్షత్రం అందులో ఉంటే కనుక ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి క్రియను ఆచరిస్తూ మీరు తరించగలుగుతారు. అయితే ఇందులో ఆ దేవుడు చెప్పే పూజలు చేస్తుంటాం కనుక ఆ పూజకి కనీసం మీకు తోచిన పువ్వులు, అంటే పువ్వుల గురించి మనం ఇక్కడ సంభాషించలేదు కనుక ఇక్కడ మెయిన్గా ఏమిటంటే క్రియ మీకు ఇది చేసుకుంటే ఇవి తగ్గుతుంది, ఈ దోషం తొలుగుతుంది అనే విషయాన్ని మనం తెలియజేస్తున్నాం. పూజా క్రియ అనేది మళ్ళీ వేరుగా ఉంటుంది. అది ఏ నక్షత్రం వారు ఏ విధంగా పూజ చేయాలి అవన్నీ కూడా వేరే వేరే ప్రక్రియలు కనుక వాటన్నిటినీ మనం చెప్పడానికి కాలం సరిపోదు. కనుక ఉన్న దాంట్లో మనం ఇక్కడ రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. మీకు సంభవించినటువంటి పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ పువ్వుల్ని మీరు తీసుకోవచ్చు. తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి పువ్వు కోసినట్లయితే పలానా నక్షత్రం ద్వారా మాకు ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక ఆ ఇబ్బందులు తొలగటం కోసం మీ పుష్పాన్ని మేము స్వీకరిస్తున్నాం, లేదా పలానా ఈ నక్షత్రం ద్వారా నాకు భారీగా వచ్చినటువంటి దాని వల్ల నాకు ఇబ్బందులు కలుగుతున్నాయి కనుక నా భార్య ద్వారా నేను అనుకూలంగా ఉండాలని, నా భార్య మేము అనుకూలంగా ఉండాలని ఈ పుష్పాలను కోరుతూ మీ పుష్పాలను తీసుకెళ్ళి మేము ఈ శాంతి క్రియను చేస్తున్నాం అన్నట్టయితే మీకు ఇంకా సత్ఫలితం తొందరగా కలుగుతుందట. అలాగే నా భర్త బాగోలేదు, బిడ్డలు కానీ ఏదైనా సరే మన ఈ సమస్య ఏదైనప్పుడు కూడా దాని సమస్య మనం చెట్టుకు చెప్పి మామూలుగా పూజ చేసుకున్నది కానీ ఇలాగే కాకుండా మామూలుగా మనం పూజ చేసినా కానీ చెట్టు దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని దాన్ని మనం ఆ పుష్పాలను తెచ్చి పూజ చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతామట. అలాగే వృక్షాన్ని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓ వృక్షదేవత మా ఈ కార్యములు నెరవేరాలని మీ యొక్క ఆశీస్సులతో మీ పుష్పములను మేము దైవ సన్నిధికి చేరుస్తున్నాం కనుక మమ్ము మా బిడ్డలను చల్లగా చూడమని చెప్పిన ఆ వృక్షదేవతకు నమస్కరించాలట. అలాగే వృక్షం దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిపూర్ణంగా శుభ్రంగా ఉండాలట. మనం ఆ శుభ్రత లేదనుకోండి పుష్పం ద్వారా వచ్చినటువంటి శక్తి మనం గ్రహించే అర్హత మనకు ఉండదట. అంటే ఉదాహరణకి మీరు గమనించండి, ఒక నర్సరీకి వెళ్ళి ఒక మంచి వృక్షాన్ని మనం తెచ్చుకున్నాం, అక్కడ అది ప్రాణంతో ఉంది, చక్కగా ఉంది, పువ్వులు పూస్తుంది, అన్నీ ఉన్నాయి. దాన్ని మనం ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ పుష్పాన్ని సరిగ్గా సంరక్షించకపోయినా ఆ వృక్షం యొక్క ఫలితం మనకు అందదు. అలాగే మనం పరిపూర్ణంగా లేకుండా కనుక దేవుడికి సంబంధించిన సామాన్లు మనం కొన్నా కానీ అవి సత్ఫలితాలను అందించవు అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. కనుక మీరు ఈ రెమెడీస్ని ఆచరించేటప్పుడు జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకిస్తూ చేయండి. మీరు ఏ ద్రవ్యం కొనుక్కున్నా, ఏ నామస్మరణ చేసినా కళ్ళు మూసుకుంటూ చక్కగా ప్రశాంతంగా కూర్చొని చేయండి, సత్ఫలితాన్ని పొందండి. నా గురుదేవుడైనటువంటి శ్రీ మహాగణపతి స్వామి వారు మిమ్మల్ని అందరినీ అనుగ్రహించాలని సదా నేను పూర్తిగా ఆయన పాదాలని ప్రార్థిస్తున్నాను. రెమెడీస్ విషయంలోకి వచ్చేసరికి మొదటిగా అశ్విని నక్షత్రం జాతకులకు సరిపడిన నక్షత్రాలకు చెప్పినటువంటి రెమెడీస్ రాసుకోండమ్మా. కృత్తికా నక్షత్రం, మృగశిర, పునర్వసు, చిత్త, అనురాధ, జ్యేష్ఠ ఈ నక్షత్రం వారికి సరిపడిన నక్షత్రాలు బాగా రాసుకోండి. ఇప్పుడు కృత్తికా నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం. ఒక్కొక్క నక్షత్రానికి 5 శాంతులు ఉంటాయి. 5 దేనికండి అనే సందేహం మనలో రావచ్చు. మనం ఉండేది పంచభూతాల్లో ఉన్నాం. ఈ పంచభూతాలే మన నడవడికి కారణం. అటువంటి నడవడికి కారణమైనటువంటి ఈ పంచభూతాల్లో వచ్చినటువంటి తత్వాలనే మనం ఆరాధించినట్లయితే మనల్ని అనుగ్రహిస్తాయట పంచభూతాలు. కనుక
ఇది ముందు మీరు బాగా నమ్మకం పెట్టుకుంటూ పంచభూతాలను నమస్కరించుకుంటూ మీరు ఈ కార్యక్రమాలు చేసుకోండి. రాసుకోండమ్మా. కృత్తికా నక్షత్రం వారు ఇది ఒకసారి చెప్పడం జరుగుతుంది, రెండోసారి చెప్పడం కుదరదు, ఎందుకు పెద్ద కార్యక్రమం కనుక ఇది. మీరు రాసుకోండి, లేదంటే కనుక రికార్డింగ్ చేసుకోండి చెల ద్వారా అమ్మా, రాసుకోండి. కృత్తికా నక్షత్రం వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించాలి. అంటే కృత్తికా నక్షత్రం వారంటే ఈ కృత్తికా నక్షత్రం వారు కనుక మీకు జీవిత భాగస్వామి అయినా లేదా ఉద్యోగం అయినా వ్యాపారంలో చేరిన సమయం అదైనా ఏదైనప్పుడు కూడా కృత్తికా నక్షత్రం మీ జాతకంలో కనుక సంభవించింది, తటస్థించింది అంటే కనుక ఈ నక్షత్రాలు ఏ నక్షత్రం వచ్చినా మీరు తప్పనిసరి శాంతి చేసుకోవాలి. కనుక ముందుగా కృత్తికా నక్షత్రానికి కుమారస్వామిని అంటే ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. అలాగే ఓం అగ్నిదేవాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. అలాగే మేడి చెట్టు కానీ అత్తి చెట్టు కానీ ఈ చెట్టుని మీరు పూజించాలి. ఇలా మేడి చెట్టుని అత్తి చెట్టుని పూజించడం వల్ల ఆ చెట్టు యొక్క అనుగ్రహంతో మీరు సుఖంగా ఉండగలుగుతారట. అంటే ఈ నక్షత్రం వారితో మీకు కలిగే దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ రెండిట్లో ఏదో ఒక చెట్టు మాత్రం మీరు పెంచి దాన్ని పూజిస్తూ ఉండాలి. అలాగే శాంతి ఏంటంటే అన్నదానం చేయొచ్చు. అన్నదానం చేయటం వల్ల మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. అలాగే ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇవన్నీ కూడా కృత్తికా నక్షత్ర దశానాథుడైనటువంటి రవిగ్రహానికి సరిపడగా చెయ్యాలి. అంటే 6000 అనేటువంటిది ఒక సంఖ్య హిందీ గ్రహరీత్యా. కానీ ఇక్కడ మీరు దీన్ని ఏం చేయాలంటే 600 చెయ్యాలమ్మా. తప్పనిసరి మీరు 600 కానీ 6 సార్లు కానీ లేదా 60 సార్లు కానీ అలాగే 15 సార్లు కానీ ఇలా 6 సంఖ్య వచ్చేటట్టు కనుక మీరు శక్తివంచన లేకుండా చేసుకోండి. తీవ్రతగా ఉంటే కనుక సమస్య ఎక్కువ చేసుకోండి అమ్మా. ఇది ఈ యొక్క కృత్తికా నక్షత్రానికి. తదుపరి మృగశిర నక్షత్రం ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని మళ్ళీ కూడా ఈ అధిపతి దేవత రెండు చంద్రుడే కనుక ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని మీరు స్మరించవచ్చు. ఇక్కడ చండ్ర చెట్టుని పూజించాలి. చండ్ర చెట్టు కనుక లేదనుకోండి మీరు ఓం చంద్ర వృక్షాయ నమః అనే మంత్రాన్ని స్మరిస్తూ కూడా వృక్షాన్ని అక్కడ ఉన్నట్టుగా మీరు భావన చేసుకుంటూ కూడా పూజించవచ్చు. అలాగే దీనికి కూడా అన్నదానం చేయుట చాలా మంచిది. అలాగే ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రాన్ని ఓం శ్రీరామచంద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తర్వాత ఓం అతిథి దేవియే నమః అనే మంత్రాన్ని స్మరించండి. వెదురు వృక్షాన్ని పూజ చేయుట మంచిది. వెదురు వృక్షం మనకి దొరుకుతున్న లభ్యమవుతాయి కనుక వెదురు వృక్షాన్ని ఒక చిన్న కుండీలో కానీ లేదా ఒక మనకు పెరట్లో కానీ ఇప్పుడు స్థలాలన్నీ తక్కువగా ఉన్నాయి కనుక మనం కుండీలో ఈ మొక్కను పెట్టుకొని కూడా పూజ చేసుకొని వచ్చును అమ్మా. ఇది అలాగే అన్నదానం చేయుట మంచిది. ఇక్కడ పునర్వసు నక్షత్రాధిపతి అయినటువంటి గ్రహాధిపతి అయినటువంటి మనం మృగశిర నక్షత్రానికి 6 టోటల్ గురించి చెప్పుకున్నామమ్మా. మృగశిర నక్షత్రం కూడా అంతే 6 సార్లు కానీ 60 సార్లు కానీ చేయాలి. అలాగే పునర్వసు నక్షత్ర దశానాథుడు అయినటువంటి గురు అధిపతి ప్రకారంగా 3 టోటల్ రావాలమ్మా. అలాగే మనం 21 చేయొచ్చు, అలాగే 12 చేయొచ్చు, అలాగే మన ఇష్టానుసారంగా ఎన్నైనా చేయొచ్చు. తీవ్రతని పెట్టి మంత్రం చేస్తే ఎక్కువగా తొందరగా పని అవుతుంది మనకి. ఆ తీవ్రత మీకు అర్థమవుతుంది ఎంతలో ఉంది ఏంటనేటువంటిది ఆ ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని కూడా స్మరించాలి. తదుపరి చిత్తా నక్షత్రం మంత్రం విశ్వకర్మనే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఓం ఇంద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. అలాగే మారేడు చెట్టుని పూజించాలి. ఇక్కడ వస్త్రదానం చెయ్యాలి. అలాగే ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని కూడా స్మరించాలి. ఇవన్నీ కూడా చిత్తా నక్షత్రానికి సంబంధించినటువంటిది, మృగశిర నక్షత్రానికి సంబంధించింది ఒకటే గ్రహనాథుడు కనుక మీరు ఇవన్నీ కూడా 6 సంఖ్య వచ్చినట్టు చేసుకున్నట్టు చాలా మంచిది.
తదుపరి అనురాధ నక్షత్రం. ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని స్మరించండి. అలాగే రెండో మంత్రం ఓం మిత్రుడనేటువంటి రవి దేవాయ నమః, మిత్ర రవయే నమః అనే మంత్రాన్ని కూడా స్మరించవచ్చు. మీరు పనస చెట్టుని ఇక్కడ పూజించాలి. ఇక్కడ అన్నదానం చేయుట మంచిది, అన్నాన్ని దానం చేయటం మంచిది. ఓం శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది శనికి సంబంధించినటువంటి నక్షత్రం కనుక ఇక్కడ మీరు 8 టోటల్ రావాలి. సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 8 సంఖ్య వచ్చినట్లయితే మీరు సత్ఫలితాన్ని పొందగలరు. అంటే 8 చేయొచ్చు, 17 చేయొచ్చు. అలా 8 ఎన్ని చోట్లయితే వస్తుందో మీ సమయాన్ని, మీ తీవ్రతని, మీకుండే సమస్య తీవ్రతను అనుసరించుకుంటూ ఎక్కువ పెంచుకోవాలి అమ్మా. అలాగే తదుపరి జ్యేష్ఠ నక్షత్రానికి ఓం ఇంద్రాయ నమః, ఓం దేవేంద్రాయ నమః. ఇద్దరు ఒకటేనమ్మా. ఇంద్రుడు దేవేంద్రుడు ఒకటే కనుక 2 అధిపతులు ఒకలే కనుక మనం ఒకసారి చేసినా చాలు. అలాగే పోక చెట్టుని మీరు ఆరాధించాలి. ఇందులో ఏ చెట్టు మీకు లభించకపోయినా ఓం పోక చెట్టాయే నమః అని కొంచెం ఒక చిన్న రూపాయి కాయసు మీద దాన్ని ఆవాహన చెయ్యండి. ఎందుకంటే భావన ముఖ్యం కనుక అలా చేసినట్లయితే మీ సత్ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక్కడ ఈ ఒక్క నక్షత్ర దోషం పోవడానికి గోవును దానం చేయమని చెప్పారు పెద్దలు. అలాగే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అంటే బుధగ్రహం దీని అధిపతి కనుక బుధగ్రహాన్ని కంట్రోల్ చేయాలి అంటే విఘ్నేశ్వరునికి అనుగ్రహం కావాలి కనుక ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇది 5 సంఖ్య రావాలి. నేను చెప్పే సంఖ్యలు బాగా గుర్తుంచుకోండమ్మా. 5 సంఖ్య రావాలి దీనికి. ఇది మీకు అశ్విని నక్షత్రం వారికి సరిపడిన నక్షత్రానికి చెప్పినటువంటి రెమెడీస్. తదుపరి భరణి నక్షత్రం వారికి సరిపడిన నక్షత్రాలకు తగినటువంటి రెమెడీస్. రోహిణి నక్షత్రానికి చెప్తున్నానమ్మా. ఓం శ్రీకృష్ణ భగవాన్ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఓం బ్రహ్మనే నమః అని బ్రహ్మదేవుని పూజించాలి. ఇక్కడ నేరేడు చెట్టుని మీరు పూజించాలి. నేరేడు చెట్టు మనకు లభ్యమవుతుంది కనుక లభ్యమైన చెట్టుని తెచ్చుకోవాలి. లభ్యం కాకపోతే అప్పుడు రూపాయి కాసు మీద ఆవాహన చెయ్యాలట. ఇది అమ్మా. అలాగే నువ్వులని దానం చెయ్యాలి. మహాలక్ష్మీదేవిని ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది చంద్రుడి సంఖ్య. చంద్రుడి సంఖ్య అంటే 7 సంఖ్య వచ్చేటట్టుగా మనం చంద్రుడిని ఆ జపాన్ని మీ యొక్క తీవ్రతను పెట్టి జతం పెంచడమా తగ్గించడమా అనేటువంటి మీ యొక్క చేతిలోనే ఉంటుందన్నీ కూడా ఆ రకంగా చేయాలి. తదుపరి ఆరుద్ర నక్షత్రం ఓం నమశివాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. మళ్ళీ దీనికి 2 సార్లు కూడా ఓం నమశివాయ నమః అంటే కృష్ణ అగరు కానీ వేప చెట్టును కానీ పూజించాలి. కృష్ణ అగరు అనేటువంటి చెట్టు దొరకడం కష్టంగా ఉంటుంది కనుక వేప చెట్టు మనకు దొరుకుతుంది కనుక వేప చెట్టుని మనం పూజించవచ్చు. అన్నం దానం చేయాలి ఈ యొక్క దేవుడికి. అలాగే ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది రాహువుకి సంబంధించినటువంటి నక్షత్రము కనుక ఈ రాహువుకి సంబంధించినటువంటి నక్షత్రం కనుక మనం ఏం చేయాలంటే రాహు సంఖ్య 2 కనుక 2 టోటల్ రావాలంటే 11 చేసినా 2 వస్తుంది, 2 చేసినా 2 వస్తుంది. కానీ మీ తీవ్రతని పెట్టి దాన్ని ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా అనేది మీ చేతిలోనే ఉంది. ఆలోచించుకొని చేసుకోండి. తీవ్రత ఎక్కువగా ఉంటే ఎక్కువ చేయండి, తక్కువగా ఉంటే తక్కువ చేయండి. మన ఇంట్లో ఇద్దరమే ఉన్నాం అనుకోండి భోజనం చేయడానికి, మా ఆవిడ నేను ఉన్నాం అనుకోండి కొంచెం వండుకుంటే సరిపోతుంది. అలాగే మా అబ్బాయి కూడా వచ్చారనుకోండి కొంచెం పెంచాలి. అలాగే మాకు చుట్టాలు వచ్చారనుకోండి ఇంకొంచెం పెంచాలి. అంటే ఎంతమంది అయితే మనకు వస్తూ భోజనం చేస్తారని అనుకుంటున్నామో అంతమందికి సరిపడగా వండుతాం కనుక అదేవిధంగా ఇక్కడ మనకి తీవ్రతను పెట్టి జపాన్ని పెంచడం వల్ల సత్ఫలితాలను పొందుతాయి. అంతేగాని ఏమండి గురువుగారు ఇది ఎన్నిసార్లు చేయాలంటే 11 సార్లు చేయాలా 12 సార్లు చేయాలంటే అన్నిటికీ ఒకటే సంఖ్య పనికిరాదు. తీవ్రతను పెట్టి మనం ఆ జపాన్ని పెంచాలి, ఆ మంత్ర జపాన్ని. అంతేగాని ఇది ఇన్ని వేలు చేయాలండి అని అనడానికి మాత్రం లేదమ్మా, అది శాస్త్రం కాదు. కనీసం మనం అందులో ప్రవేశించాలని అన్నిసార్లు చేయండి అమ్మా అని దాంట్లో ప్రవేశించి చేస్తున్నారు అంతే. చిన్నపిల్లవాడికి బెల్లం ముక్కను మనం రుచి చూపిస్తే మళ్ళీ బెల్లం దగ్గర పరిగెడతాడు. అలాగే మనం పరిగెడతామో మన ఉద్దేశంతో మన పెద్దలు ఏం చేశారంటే చాలా అమ్మ 11 సార్లు చేస్తేనే అనే ఉద్దేశంతో మనం ప్రవేశింపబడుతున్నారు తప్ప మనకి వదిలివేయమని కాదు. ప్రవేశిస్తే వాడే పరిగెడుతూ తీస్తాడు కదా అనేటువంటి ఆలోచన.
కానీ ఇవాళ మనం అలాగే 11 సార్లు అంటే 11 సార్లే చేస్తున్నాం అమ్మ, 12 అంటే 12 సార్లే చేస్తున్నాం. కానీ కాదు, ఆ గ్రహాన్ని చెప్పినట్టు సంఖ్యాశాస్త్ర ప్రకారంగా ఆ గ్రహ సంఖ్య ఉంటుంది, ఆ సంఖ్యను అనుసరించి చెయ్యాలి. అలాగే మన తీవ్రతను పెట్టి కూడా చెయ్యాలి. ఇది తదుపరి పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి ఓం బృహస్పత్యై నమః అనే మంత్రాన్ని స్మరించాలి. అలాగే ఓం, మీకు గురువు ఉంటారు, ఎవరో ఒకరు ఇష్టదేవుడు గురువు ఉంటారు, ఒక గురువు ఎంచుకొని ఉంటారు, మీరు ఆ గురువుని ఎంచుకొని చేయొచ్చు. లేదనుకో ఒకవేళ గురువు కూడా మనకు లేరండి, ఎవరో లభ్యం కాలేదని అనుకుంటే వ్యాస మహర్షిని మనం స్మరించుకోవచ్చు. వ్యాస మహర్షి సర్వాంతర్యామి గురువుడు. అలాగే సాయినాథుని కూడా మనం స్మరించవచ్చు. కనుక మీకు గురువు ఉంటే సరే. గురువు అనేవారు ఎవరయ్యా అంటే తెలియని విషయాల్ని తెలియజేసేవారు గురువు, అంతే. మనకి దగ్గరికి వచ్చి మంత్రోపదేశం చేస్తేనే గురువు అని కాదమ్మా, మనకు తెలియని విషయాన్ని చెప్పేవారు గురువు. కనుక అలా మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళను కూడా మీరు గురువుగా ఎంచుకొని కూడా ఓం శ్రీ గురుదేవాయ నమః అనే మంత్రాన్ని అనుకోవచ్చు. లేదా వాళ్ళ పేరు తెలిస్తే వాళ్ళ పేరు అనుకుంటూ కూడా ఇక్కడ బృహస్పతిని ఆరాధించవచ్చు. రావి చెట్టుని పూజ చేయాలమ్మ. ఇక్కడ గంధం చెక్కని దానం చేయాలి. ఓం శ్రీ సాంబ శివాయ నమః. ఇది శనికి సంబంధించినటువంటి మంత్రం, నక్షత్రం పుష్యమి నక్షత్రం. కనుక మీరు ఏం చేస్తారంటే ఇది 8 టోటల్ సంఖ్య రావాలి. 8 సంఖ్యతో వచ్చేటట్టు చేయాలి. అంటే 17 కానీ అలా అనుకుంటూ చేయండి. తీవ్రత ఎక్కువగా ఉంటే 8 సంఖ్య వచ్చేటట్టు ఎక్కువగా చేస్తూ వెళ్ళినట్లయితే తొందరగా మీకు ఫలితం కనిపిస్తుంది. తదుపరి అనురాధ నక్షత్రానికి ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని అనుకోవాలి. అలాగే మిత్రుడనే రవి, ఓం మిత్ర రవయే నమః అనేది మిత్రుడనే రవి, ఓం మిత్ర రవయే నమః అనే మంత్రాన్ని నడుచుకోండి. పనస చెట్టుని దీన్ని పూజించాలి. అలాగే అన్నాన్ని దానం చేయాలి. ఓం శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇవన్నీ కూడా ఇందులో ఏ మంత్రం చేసినా 8 సంఖ్య రావాలి. మీకు చెప్పిన సంఖ్యను మాత్రం బాగా గుర్తుంచుకోండమ్మా. ఆ సంఖ్య ఎన్ని చేయాలనేటువంటిది మీ యొక్క తీవ్రతను పెట్టి మీరు జపం చేసుకోవచ్చు. దాన్ని కళ్ళు మూసుకొని మాత్రం చేయాలమ్మా. కళ్ళు తెరిచి చేసినా మీకు జపం పనికిరాదు, సత్ఫలితాన్ని తొందరగా అందదు. కనుక కళ్ళు మూసుకొని ఒక అగరత్తు పుల్ల దేవుడి దగ్గరికి వెలిగించి 4 పుష్పాలు కోసుకొని ఆ పుష్పాలు సమర్పించి మీకు తోసినటువంటి నైవేద్యాన్ని అక్కడ సమర్పించి మీరు చేయాలి. ఉత్తినే ఎప్పుడు చేయకూడదట. ఉత్తినే మనం చేసేది సత్ఫలితాలను అందించదట. కనుక మీరు జాగ్రత్తగా ఇవన్నీ చేసి తరించండి. అలాగే తదుపరి జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రానికి ఇక్కడ ఓం ఇంద్రాయ నమః. ఇంద్రుడు దేవేంద్రుడు ఒకటైన మనం ఇందాక అనుకున్నాం కనుక అలాగే ఓం ఇంద్రాయ నమః అనే మంత్రాన్ని అనుకోవచ్చు. పోక చెట్టుని మీరు ఇక్కడ వేసుకోవాలి. అలాగే గోవును దానం చేయాలని మనకు శాస్త్రంలో చెప్పబడిందని గోవును దానం చేయాలి. గోవుని దానం చేయాలి. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది 5 సంఖ్య రావాలి. జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు అధిపతి కనుక ఆ బుధుడిని యొక్క అనుగ్రహం పొందాలంటే గరికతో కూడా ఇక్కడ పూజ చేయొచ్చు. బుధుడికి గరికి కూడా పనిచేస్తుంది. అంటే మీకు ఇంకా పూజ ద్రవ్యాల్లోకి వెళ్ళలేదు కనుక ఆ విషయాలు ఏం చెప్పలేదు. అక్కడ ఏ దేవుడికి ఏ రంగు ఏ పుష్పాలు ఎలా వాడాలి అన్నీ ఉన్నాయమ్మా. అన్నీ వేరే ఒక ప్రోగ్రాంలో మనం తెలుసుకుందాం. ఇది మీరు ఇలా చేసుకోవాలి 5 సంఖ్యలాగా. తదుపరి కృత్తికా నక్షత్రంకు సరిపడిన నక్షత్రాలు. మృగశిర నక్షత్రానికి చెప్తున్నానమ్మా, రాసుకోండి. ఓం చంద్రాయ నమః. 2 కూడా చంద్రుడే. ఓం చంద్రాయ నమః అని అనుకోవచ్చు. అలాగే చంద్ర చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చెయ్యాలి. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది కుజుని సంఖ్య కనుక 6 సంఖ్య రావాలి. 6 సంఖ్య వచ్చినట్లయితే అది ఎంత మనకి 6 వస్తుందో అంతవరకు కూడా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ప్రతి నక్షత్రానికి చెప్పక్కర్లేదు కనుక అందుకని మీకు తీవ్రతను పెట్టి చేసుకోవాలని ముందుగా చెప్పాను కనుక ఆ రకంగా చెప్తున్నానమ్మా. ఇది 6 సంఖ్య రావాలి. రెండవది పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం ఓం శ్రీరామచంద్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఓం అతిథిదేవ్యే నమః అనే మంత్రాన్ని స్మరించండి. వెదురుని మీరు పూజించాలి. అలాగే అన్నదానం చెయ్యాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని చెయ్యాలి. ఇక్కడ ఏంది 3 సంఖ్య అంటే 12 చేయొచ్చు, 3 చేయొచ్చు.
21 చేయొచ్చు, అలాగే 111 చేయొచ్చు. అంటే మనకు ఒక తీవ్రతని పెట్టి చేసుకువెట్టు వెళ్ళండి. తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఓం ఆదిశేషాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. తర్వాత ఓం నాగదేవతాయే నమః అనే మంత్రాన్ని కూడా స్మరించండి. పొన్న చెట్టుని పూజించాలి. అలాగే అన్నాన్ని దానం చేయాలి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఇది బుధుని యొక్క నక్షత్రము కనుక ఇది 5 సంఖ్య వచ్చేటట్టుగా చూసుకుంటూ మీరు ఎంత చేయాలనుకున్నది, మీకు ఎంత తొందరగా పని అవ్వాలంటే అంత ఎక్కువ చేసుకోండి, సత్ఫలితాన్ని పొందండి. తదుపరి మూలా నక్షత్రం చెప్తున్నాను, రాసుకోండమ్మా. ఓం సరస్వత్యే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. అలాగే ఓం అసురాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇక్కడ సజ్ఞ అనే చెట్టును పూజించాలి. అలాగే దానంగా దున్నపోతుని దానం చేయాలి అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. దున్నపోతుని దానం చేయాలంటే మనం ఇప్పుడు చేసే పరిస్థితి మనకు కాదమ్మా. ఉన్నంత దాంట్లో కనీసం ఏదో దున్నపోతు అని అనుకుంటూ కూడా ఏదైనా ద్రవ్యాన్ని దానం చేయొచ్చు. చేయకపోయినా పర్వాలేదు, మంచి ఫలితాన్ని పొందాలంటే మంత్రశాస్త్రం ఉంది కనుక, మంత్రం ఉంది కనుక మంత్ర ప్రకారంగా కూడా చేసుకోవచ్చు. ఓం శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది కేతువు ఒక సంఖ్య. కేతువుకు 4 కనుక 4 సరిపడే సంఖ్య వచ్చేటట్టుగా మీరు ఎంత చెప్పమైనా చేసుకోవచ్చు. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రం చెప్తున్నానమ్మా. ఓం వరుణాయ నమః అని అనుకుంటూ చెప్పండి. రెండోది ఓం జలదేవతాయై నమః అనే మంత్రాన్ని. అలాగే చింత చెట్టుని పూజించాలి. అన్నం దానం చెయ్యాలి. ఓం శ్రీ గౌరీదేవి అయి నమః. ఇది శుక్ర సంబంధమైనటువంటి నక్షత్రము. శుక్రుడికి 9 సంఖ్య రావాలి. మనం ఎంత చేసినా 9 రావాలమ్మ సంఖ్యాశాస్త్ర ప్రకారంగా. కనుక మీరు 9 సంఖ్య వచ్చేటట్టుగా ఎంత జపం చేసుకున్నా చేసుకోవచ్చు. తదుపరి రోహిణి నక్షత్రంకు సరిపడిన నక్షత్రాలు. ఆరుద్ర నక్షత్రం. ఓం నమఃశివాయ నమః. ఓం నమఃశివాయ నమః అనే 2 సార్లు కూడా అదేనమ్మా. అలాగే కృష్ణ అగరు లేదా వేప చెట్టుని మీరు పూజించాలి. అన్నాన్ని దానం చెయ్యాలి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది రాహువుకి సంబంధించినటువంటి సంఖ్య కనుక 2 సంఖ్య వచ్చేటట్టుగా ఎంత జపమైనా మీరు చేసుకోవచ్చును. అలాగే పుష్యమీ నక్షత్రంకి చెప్తున్నానమ్మా. తదుపరి పుష్యమీ నక్షత్రం. ఓం బృహస్పత్యే నమః. అలాగే మీకు ఇష్టమైనటువంటి గురువును కానీ లేదా మీకు మంచి వాక్యాలు చెప్పే గురువును కానీ మీరు గురువుగా భావించుకొని తలుసుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాం. రావి చెట్టుని పూజించాలి. గంధపు చెక్కని దానం చేయాలి. ఓం సాంబ శివాయ నమః. ఓం శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది 8 సంఖ్య రావాలి. తదుపరి మకా నక్షత్రం. ఇది రాసుకోండమ్మా. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇక్కడ పితృదేవతలను అన్నారు. మమ పితృదేవతాయ నమః అని అనుకుంటూ చెయ్యండి. అలాగే మర్రి చెట్టుని పూజించాలి. వెండితో చేసినటువంటి గుర్రపు బొమ్మని దానం చేయాలి. ఓం శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇవన్నీ కూడా ఇది కేతువు నక్షత్రం కనుక 2వ సంఖ్య వచ్చేటట్టుగా చెయ్యాలి. 4 సంఖ్య అమ్మ, 2 కాదు. కేతు సంఖ్య కనుక 4 సంఖ్య వచ్చేటట్టుగా మీరు ఈ జపాన్ని చెయ్యాలి. తదుపరి స్వాతి నక్షత్రం రాసుకోండమ్మా. ఓం నరసింహస్వామినే నమః అనే మంత్రాన్ని చెయ్యాలి. అలాగే ఓం వాయుదేవాయ నమః అనే మంత్రాన్ని చెయ్యాలి. అలాగే మద్ది చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చెయ్యాలి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది రాహు నక్షత్రం కనుక 2 సంఖ్య వచ్చేటట్టుగా చెయ్యాలి. ఆరుద్ర నక్షత్రం కానీ ఇవన్నీ కూడా 2 సంఖ్యకు వస్తున్నాయి కనుక 2 సంఖ్య వచ్చేటట్టు మీ తీవ్రతని పెట్టి మీరు ఎక్స్ట్రాగా ఎక్కువ చేసుకోవచ్చు. కానీ ఎంత చేసినా 2 సంఖ్య రావాలి కూడేసరికి అమ్మా. తదుపరి మూలా నక్షత్రం. మూలా నక్షత్రానికి ఓం సరస్వత్యే నమః. ఓం అసురాయ నమః. ఇక్కడ సజ్ఞా శక్తిని పూజించాలి. దున్నపోతును దానం చేయాలి. ఇంతగా మనం చెప్పుకున్నాం కనుక మళ్ళీ ఇప్పుడు కొంచెం దీన్ని లైట్గా చెప్పడం జరుగుతుంది. ఓం శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది కేతువు నక్షత్రం కనుక 4 సంఖ్య రావాలి.
4 సంఖ్య వచ్చేటట్టు మీరు పూజ చేస్తే సత్ఫలితాన్ని పొందగలుగుతారు. తీవ్రతను పెట్టి ఎక్కువ తక్కువ అనేటిని మీరు ఆలోచించుకుంటూ చేయండి. అలాగే తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ఓం వరుణాయ నమః, ఓం జలదేవతాయే నమః. చింత చెట్టును పూజించాలి. అలాగే అన్నాన్ని దానం చేయాలి. ఓం శ్రీ గౌరీ దేవతాయే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది శుక్రుడు సంబంధించినటువంటి నక్షత్రం కనుక మీరు 9 సంఖ్య వచ్చేటట్టుగా జపం చేయాలి. తదుపరి మృగశిర నక్షత్ర జాతకులకు సరిపడిన నక్షత్రాలకు రెమెడీస్ రాసుకోండమ్మా. పునర్వసు నక్షత్రం గురించి చెప్తున్నాం. ఓం శ్రీరామచంద్రాయ నమః, అతిథిదేవ్యే నమః. ఎదురుని పూజించాలి. ఎదురు చెట్టుని నాటుకొని పూజించాలమ్మా. అన్నాన్ని దానంగా చెయ్యాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 3వ సంఖ్య రావాలి కనుక తీవ్రతను పెట్టి మీరు సంఖ్యను పెంచుకోవచ్చు. తదుపరి ఆశ్లేష నక్షత్రం. ఓం ఆదిశేషాయ నమః, ఓం నాగదేవతాయ నమః. పొన్న చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చెయ్యాలి. అలాగే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది 5 సంఖ్యతో స్మరించడం మంచిది. ఎందుకంటే ఇది బుధుని యొక్క నక్షత్రం, విఘ్నేశ్వరుడిది కనుక మీరు 5 సంఖ్య రావాలి. దీన్ని పూజ చేసుకోండి. అలా తదుపరి పుబ్బా నక్షత్రం. ఈశ్వరుని పూజించాలి. ఓం ఈశ్వరాయ నమః అనే మంత్రాన్ని. అలాగే రవి భగాయ నమః లేదా భగవే నమః అనేటువంటిది కానీ అనుకోవచ్చు. ఓం లేదంటే కనుక మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నానమ్మా. రవి దేవాయ నమః అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ మీరు మోదుగ చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చెయ్యాలి. ఓం శ్రీ గౌరీదేవ్యే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది మీకు శుక్రునికి సంబంధించినటువంటి నక్షత్రము కనుక ఈ శుక్ర నక్షత్రం కనుక మీరు 9 సంఖ్య వచ్చేటట్టుగా మీరు పూజ చేసుకుంట మంచిది. తదుపరి మూలా నక్షత్రం. ఓం సరస్వత్యే నమః, ఓం అసురాయ నమః. ఇక సజ్ఞా శెట్టిని పూజించాలమ్మా. దున్నపోతుని దానం చేయాలని ముందుగా మనం అనుకున్నాం. శ్రీమన్నారాయణాయ నమః. ఇది సంఖ్య కేతు సంఖ్య 4 సంఖ్య వచ్చేటట్టుగా మీరు దీన్ని జపం చేసుకోవాలి. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం చెప్తున్నాను, రాసుకోండమ్మా. ఓం వరుణాయ నమః, ఓం జలనిధయే నమః. ఓం చింత చెట్టుని పూజించాలమ్మా. అన్నాన్ని దానం చెయ్యాలి. ఓం శ్రీ గౌరీ దేవతాయే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇక్కడ ఇది శుక్రుడు సంఖ్య కనుక సంఖ్యాశాస్త్ర లెక్క ప్రకారంగా 9 సంఖ్య వచ్చేటట్టు మీరు చేయొచ్చు. తదుపరి శ్రవణ నక్షత్రం. శ్రీ వెంకటేశాయ నమః, శ్రీ విష్ణుదేవాయ నమః. గంగరేగు చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చెయ్యాలి. మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది శ్రవణ నక్షత్రము. ఇది చంద్రుడిది కనుక 7 సంఖ్య వచ్చేటట్టుగా మీరు జపతీవ్రతను పెట్టి మీ సమస్యని అనుసరిస్తూ ఎక్కువగా ఉంటే ఎక్కువగా చేయండి, తక్కువగా ఉంటే తక్కువగా చేయండి. ఇది మీకు మృగశిర నక్షత్రం వరకు చెప్పినటువంటి నక్షత్రాలు. తదుపరి ఆరుద్ర నక్షత్రం. తదుపరి ఆరుద్ర నక్షత్ర జాతకులకు సరిపడిన నక్షత్రాలు రాసుకోండమ్మా. పుష్యమి నక్షత్రానికి చెప్తున్నాను. పుష్యమి నక్షత్రం గురించి చెప్పే ముందు ఓం బృహస్పత్యే నమః. అలాగే గురువుని స్మరించమని చెప్పాం. గురువు రావి చెట్టుని పూజించాలి. గంధప చెక్కను దానం చేయాలి. ఓం శ్రీ సాంబ శివాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది మీకు 8 సంఖ్య రావాలి. తదుపరి మఖా నక్షత్రం. ఓం శుక్రాయ నమః, మమ పితృదేవతాయ నమః. మర్రి చెట్టుని పూజించండి. వెండి గుర్రాన్ని దానం చేయటం మంచిది. అలాగే ఓం శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది కేతువు సంఖ్య. ఓం శ్రీమన్నారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది కేతువు సంఖ్య కనుక దీనికి 4 సంఖ్యా శాస్త్ర ప్రకారంగా 4 టోటల్ రావాలి. 4 వచ్చేటట్టు చూసుకుంటూ మీరు జపాన్ని చేయండి మంత్రాలని. తదుపరి ఉత్తరా నక్షత్రం.
ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః అనే మంత్రాన్ని చేయొచ్చు. అలాగే ఓం రవిదేవాయ నమః అనే మంత్రాన్ని కూడా స్మరించవచ్చు. రేగు చెట్టుని మీరు పూజించాలి. నువ్వులతో కలిపినటువంటి పాత్రను దానం చేయాలి. శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఉత్తరా నక్షత్రం సంఖ్య 1 అంటే 10 చేయొచ్చు, 1 చేయొచ్చు. మీ తీవ్రతను అనుసరించి మీరు జపాన్ని చేసుకోవచ్చు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. ఓం గణపతి దేవాయ నమః. ఓం విశ్వదేవతాయ నమః. వేరు పనస అనే చెట్టు ఉంటుందమ్మా. వేరు పనస అనే చెట్టుని పూజించాలి. నువ్వు అన్నాన్ని దానం చేయాలి. శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇక్కడ ఇది రవి నక్షత్రం కనుక ఈ రెండింటికి కూడా ఒకటే వర్తిస్తుంది. శ్రీరామచంద్ర పరబ్రహ్మనే అనే మంత్రాన్ని అయితే 1 సంఖ్య రావాలి. మీ తీవ్రతను బట్టి ఎంత చేసుకున్నా ఎప్పుడు చేసినా 1 సంఖ్య అవ్వాలి. కనుక అలా చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని అంటే 100 చేసినా 1 వస్తుందమ్మా. అలాగే తర్వాత 1000 చేస్తే కానీ 1 వస్తుందట. అలా చూసుకుంటూ 1 సంఖ్య వచ్చేటట్టుగా మీరు ఆ జపాన్ చేసుకోవచ్చు. తదుపరి శ్రవణ నక్షత్రం. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఓం విష్ణుదేవాయ నమః. గంగ రేగు చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది చంద్రుని నక్షత్రం కనుక 7 సంఖ్య వచ్చేటట్టుగా చూసుకుంటూ మీ జప తీవ్రతను పెంచుకుంటూ మీ యొక్క తీవ్రతానుసారముగా జపాన్ని చేసుకోవచ్చును. తదుపరి పునర్వసు నక్షత్ర జాతకులకు సరిపడిన నక్షత్రాలు. ఆశ్లేష నక్షత్రాన్ని చెప్తున్నాను, రాసుకోండమ్మా. ఓం ఆదిశేషాయ నమః. ఓం నాగదేవతాయ నమః. పొన్న చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చేయాలి. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇక్కడ మీకు బుధుని సంఖ్య ఇది 5 సంఖ్య రావాలి. 5 వచ్చేటట్టు చూసుకుంటూ మీరు జప తీవ్రతను పెంచుకోవచ్చు. తదుపరి పుబ్బా నక్షత్రం. ఓం ఈశ్వరాయ నమః. ఓం రవి భగదేవాయ నమః అనే మంత్రాన్ని అనుకోవచ్చు. ఓం రవిదేవాయ నమః. ఓం ఈశ్వరాయ నమః ఈ 2 మంత్రాలు కూడా అనుకోవచ్చు. మోదుగ చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చేయాలి. శ్రీ గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది శుక్రుని యొక్క నక్షత్రం కనుక 9 సంఖ్య వచ్చేటట్టుగా మనం జప తీవ్రతను పెంచుకోవచ్చు. తదుపరి అస్థా నక్షత్రం. ఓం గణపతి దేవాయ నమః. ఓం రవిదేవాయ నమః. కుంకుడు చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది చంద్రుడి నక్షత్రం కనుక 7 సంఖ్య వచ్చేటట్టు చూసుకొని మంత్ర జపం చేయుట మంచిది. తదుపరి ధనిష్ట నక్షత్రం. ఓం వరుణాయ నమః. ఓం అష్టవస్తువై నమః. జమ్మి చెట్టుని పూజించాలి. జమ్మి చెట్టుని పూజించాలి. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ధనిష్ట నక్షత్రం కుజునిది కనుక 6 సంఖ్య వచ్చేటట్టు చూసుకొని మీరు ఆ జప సంఖ్యను పెంచుకున్నట్టు మంచిది. తదుపరి శతభిష నక్షత్రం. ఓం యమాయ నమః. ఓం వరుణాయ నమః అని పూజించాలి. అలా చండ్ర చెట్టుని పూజించాలి. సోం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది రాహు యొక్క నక్షత్రం కనుక 2 సంఖ్య వచ్చేటట్టు చూసుకుంటూ మీ జప తీవ్రతను పెంచుకోవచ్చును. తదుపరి కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం చెప్తున్నా, రాసుకుని. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం అగ్నిదేవాయ నమః. మేడి చెట్టు కానీ అత్తి చెట్టును కానీ పూజించవచ్చును. అన్నం దానం చేయటం మంచిది. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది రవి నక్షత్రం కనుక 1 సంఖ్య రావాలి. జప తీవ్రతను మీకు మీ కార్యానుకూలముగా
అంటే మీకుండే సమస్య అనుకూలంగా ఎంత తీవ్రత చేయాలో అంత తీవ్రత జపాన్ని చేసుకోవచ్చు. ఎన్ని చేసినా ఒకటి సంఖ్య మాత్రం అవ్వాలి. తదుపరి పుష్యమి నక్షత్ర జాతకులకు సరిపడిన నక్షత్రాలకు రెమెడీస్. ముందుగా మకా నక్షత్రం. ఓం శుక్రాయ నమః. ఓం మమ పితృదేవతాయ నమః. మర్రి చెట్టుని పూజించండి. వెండి గుర్రాన్ని దానం చేయండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది కేతువు సంఖ్య కనుక 4 సంఖ్య వచ్చేటట్టు చూసుకొని జపాన్ని చేయండి. తీవ్రతను అనుసరిస్తూ జపాన్ని పెంచుకోండి. తదుపరి ఉత్తరా నక్షత్రం. ఓం శ్రీ అయ్యప్ప స్వామినే నమః. ఓం ఆర్యమునే నమః అనే మంత్రాన్ని స్మరించవచ్చు. లేదా ఓం శ్రీ రవిదేవాయ నమః. ఈ మూడిట్లో కూడా ఇక్కడ ఈ రెండిట్లో ఏదో ఒకటి రవిదేవాయ కానీ ఆర్యమునియాయ నమః అనే మంత్రాన్ని మాత్రం స్మరించండి. రేగు చెట్టుని పూజించండి. నువ్వుల పాత్రను దానం చేయాలి. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది రవి నక్షత్రము కనుక మీకు 1 సంఖ్య రావాలి కనుక 1 సంఖ్య అనుసారంగా మీకు ఎంత జపం చేయాలనో అంత జపం చేసుకోవచ్చు. తదుపరి చిత్తా నక్షత్రం. ఓం విశ్వకర్మనే నమః. ఓం ఇంద్రాయ నమః. మారేడు చెట్టుని పూజించండి. వస్త్రాన్ని దానం చేయండి. ఓం శ్రీ ఆంజనేయ స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. తదుపరి ఈ కుజుని యొక్క నక్షత్ర ప్రకారంగా ఇది కుజుని నక్షత్రం. ముందు మీకు చిత్తా నక్షత్రం చెప్పినట్టుగా సంఖ్యాశాస్త్ర ప్రకారంగా 6 సంఖ్య వచ్చినట్టుగా ఈ జప తీవ్రతను మీరు పెంచుకోవచ్చును. తదుపరి శతభిష నక్షత్రం. ఓం యమాయ నమః. ఓం వరుణాయ నమః. చండ్ర చెట్టుని పూజించండి. అన్నదానం చేయండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది రాహు నక్షత్రం కనుక 2 సంఖ్య వచ్చేటట్టుగా మీ జపాన్ని చేయుట, అలాగే మీ సమస్యను అనుసరించుకుంటూ జపాన్ని ఎంత పెంచాలనేటువంటిది పెంచుకోవచ్చు. తదుపరి కృత్తికా నక్షత్రం. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఓం అగ్నిదేవాయ నమః. మేడి చెట్టు కానీ అత్తి చెట్టును కానీ పూజించండి. అన్నాన్ని దానం చేయండి. ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మనే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది 1 సంఖ్య రావాలి. 1 సంఖ్య వచ్చేటట్టుగా మీరు చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందగలుగుతారు. తదుపరి ఆశ్లేష నక్షత్రం జాతకులకు సరిపడిన నక్షత్రాలకు రెమెడీసు. ఈ రోజుకి మనం ఆశ్లేష నక్షత్రం వరకు మాత్రమే చెప్పుకోవడం జరుగుతుంది. ఇది కొద్ది రోజులు వేస్తారు. తరువాత మళ్ళీ ఇంకో 9 నక్షత్రాలకి అలా 3 భాగాలు చేస్తూ 2 వారాల వరకు మీకు దీన్ని చెప్పడం జరుగుతుంది. కనుక 3 భాగాలుగా ఈ 2 వారాలని చేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఆశ్లేష నక్షత్రం వరకు మనం మాత్రం చెప్పుకోవడం జరుగుతుంది కనుక మిగిలిన మళ్ళీ తర్వాత చెప్పుకోవడం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకు సరిపడిన నక్షత్రాలకు రెమెడీస్ రాసుకోండమ్మా. పుబ్బా నక్షత్రానికి ఓం ఈశ్వరాయ నమః. ఓం రవిదేవాయ నమః. మోదుక చెట్టుని పూజించండి. అన్నాన్ని దానం చేయండి. ఓం శ్రీ గౌరీదేవియే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది శుక్రుని యొక్క నక్షత్రం కనుక 9 సంఖ్య వచ్చేటట్టుగా మనం పూజించాలి. తదుపరి హస్త నక్షత్రం. ఓం గణపతి దేవాయ నమః. ఓం రవి భగవాన్యే నమః. కుంకుడు చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చేయాలి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది హస్త నక్షత్రం చంద్రునిది కనుక 7 సంఖ్య వచ్చేటట్టుగా మీరు జపాన్ని చేసుకోవచ్చు. కాకపోతే మీకుండే సమస్య యొక్క తీవ్రతని పెట్టి జపం ఎక్కువ తక్కువ అనేటువంటిది చేసుకోవాల్సిన పని ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం. ఓం శ్రీ నరసింహస్వామినే నమః. ఓం వాయుదేవాయ నమః. మద్ది చెట్టుని పూజించండి. అన్నాన్ని దానం చెయ్యండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది రాహు నక్షత్రం కనుక 2 సంఖ్య వచ్చేటట్టుగా చూసుకుంటూ జపాన్ని చెయ్యండి. తదుపరి శతభిష నక్షత్రం. ఓం వాయుదేవాయ నమః. ఓం యమాయ నమః అనే మంత్రాన్ని స్మరించండి. చండ్ర చెట్టుని పూజ చేయండి.
అన్నాన్ని దానం చేయండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని స్మరించండి. ఇది రాహు నక్షత్రం కనుక 2 సంఖ్య వచ్చేటట్టుగా మీరు జపాన్ని చేసుకోవచ్చు. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం. ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే కానీ, ఓం కుబేరాయ నమః అని కానీ చేసుకోవచ్చు. ఓం అజాచరాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. బూరుగు చెట్టుని పూజించాలి. అన్నాన్ని దానం చేయాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇది గురుని యొక్క నక్షత్రము కనుక ఇది 3 సంఖ్య రావాలి. 3 సంఖ్య వచ్చేటట్టు చేయండి. ఇక్కడ చిన్న గమనిక, ఈ 9 నక్షత్రాలకు మాత్రమే మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు దాకా. కనుక ఏంటంటే ఈ 9 నక్షత్రాల వారు కూడా దీన్ని కొద్ది రోజులు చేస్తూ ఆచరించండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు తప్పనిసరి కలుగుతాయి. ఇందులో సందేహం అయితే ఏమాత్రం కూడా లేదు. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పరమాత్మను నమ్మండి. పరమాత్మను నమ్మి చెడిన వారైతే లేరు. కానీ మనం క్రియాబద్ధంగా చేయాలట. పూజ చేసేటప్పుడు కూడా ఒక సమయంలో మాత్రమే చేయాలి. ఏదో ఇవాళ 7ంటికి, రేపు 6ంటికి, రేపు 8ంటికి, అవతల 12ంటికి చేస్తే కుదరదట. సూర్యుడు ఉదయించినటువంటి గంట లోపులో చేసే పూజ సత్ఫలితాలను అతి శీఘ్రముగా అందిస్తుంది. కనుక ఈ నక్షత్రాలకు ఏ దోషాలైతే ఉన్నావో ఆ దోష ప్రకారంగా మీరు చేసినట్లయితే సత్ఫలితాలను పొందగలుగుతారు. ముందుగా ఒకసారి చెప్తున్నాను, ఆలకించండి అమ్మా. మీకు చెప్పినటువంటి రెమెడీస్ని తప్పక ఆచరించండి. అలాగే మీకు మళ్ళీ మకా నక్షత్రం కాడి నుంచి మళ్ళీ మనం చెప్పుకోవడం జరుగుతుంది. అంటే ఇది 3 భాగాలు చేయాలమ్మ. దీన్ని 3 భాగాలు చేస్తే 3 9 27 వస్తుంది. కనుక 3 భాగాలు అంటే ఉన్న రోజుల్ని 3 భాగాలు చేసుకుంటూ మీకు చేయడం జరుగుతుంది. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే, ఎలా చేయాలో తెలియనట్లయితే మా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి. అది ఏమిటంటే మీరు ఉదయం 10 దాటిన తర్వాత చేయండి, 5 లోపులో. ఎందుకంటే అది మిగతా సమయం నాకు అర్చన సమయం కనుక నా అర్చనకి మీరు తోడుగా ఉంటే నేను ఇంకాస్త ముందుకు వెళ్ళి మీ అందరికీ మంచిని చెప్పడానికి, మంచి చేయడానికి మీరు నాకు సహాయకులుగా ఉండండి. ఫోను మధ్యలో చేయొద్దమ్మా. 10ంటి కాడి నుంచి మీరు మధ్యాహ్నం ఎప్పుడు చేసినా పర్వాలేదు, 5ంటి వరకు. తర్వాత మాత్రం నేను పూజ సమయం కనుక అర్చన సమయాన్ని నాతో మీరు సహకరించి అర్చనలో మీరు కూడా భాగస్థులవుతూ సత్ఫలితాన్ని పొందాలని నా పూజ్య గురుదేవులైన శ్రీ మహాగణపతి స్వామిని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.